తీసుకుంటాం అన్నాడు. అందులో న్యాయ విచారణ జరిపిస్తామంటే మా మీద న్యాయ విచారణ జరుపుతారని వీళ్ళు కోర్టుకు వెళ్ళారంటే మరి ఇది భుజాలు తడుముకున్నట్టుంది తప్ప మరి ఇంకో రకంగా కనిపించట్లేదు. దీని మీద అసలు ముందు ఆ ఎరుపు అనగానే ఎందుకంత ఇదైపోయారో చూద్దాం. గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. పసుపు జెండా చూస్తేనేమో ఎల్లో మీడియా లేకపోతే ఎల్లో ఏదో చెప్తారు, దానికి ఒక పేర్లు పెట్టి పచ్చ పార్టీ ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆయన ఎర్ర బుక్లో రాస్తారు ఇంపార్టెంట్ అన్ని రెడ్ ఫైల్ అని పెడతారు కదా, పోలీసు స్టేషన్లో కూడా ఉంటాయి ఇంపార్టెంట్ వాటిని పెడతారు. దాన్ని ఏదో ఎర్ర డైరీ చూపించి బెదిరిస్తున్నాడు. అందులో ఎక్కడ బెదిరింపు అయితే నాకేం కనిపించలే. హెచ్చరిక, డెఫినెట్గా హెచ్చరిక, అతను చెప్పాడు కదా. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు సుబ్బారావు పానిగ్రాహి గారు పాట రాసినారు. ఎరుపంటే కొందరికి భయం భయం భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం నయం. చూస్తే ఈ పోలీసు వాళ్ళకు బుర్ర ఎక్కడుందో, బుర్రలో ఆ మెదడు ఉందో లేదో మరి నాకైతే అర్థం కావడం లేదు. అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు భయపెట్టడం ఎప్పుడు అధికారంలో ఉండి, అధికారం ఆధిపత్యంలో ఉండి ఏదైనా హెచ్చరికలు జారీ చేస్తే లేదా ఇంకేదైనా చర్యలు తీసుకుంటాడేమో అనే భయం ఉంటే దాన్ని అతని వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. ఈయన ఒక సామాన్య పౌరుడు. ఈ రోజు ఉండేటువంటి పరిస్థితిలో ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి మాట్లాడతారు, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటారు, అట్లా తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటారు, ఎందుకు భుజాలు తనుపుకుంటున్నారు, ఎందుకంత భయపడుతున్నారు అంటే తప్పు వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు కోర్టుకు పోవడం నాకు నవ్వొస్తుంది. కోర్టు పోవడం అంటే అధికార దుర్వినియోగం దాన్నే అంటారండి. అధికార దుర్వినియోగం ఏదాన్ని కాదు. అధికార దుర్వినియోగం ఏదో పట్టుకొని పోయి లాక్కొని పోయి కేసు పెట్టడమే కాదు. ఈ రకంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ మీద ఆంక్షలు పెట్టడం కోసం ఒక అధికార హోదాలో సిఐడి డిపార్ట్మెంట్, హైకోర్టును, సిఐడి కోర్టును ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడమే అధికార దుర్వినియోగం. ఇట్లా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇటువంటి శిక్షార్హులు. సిఐడికి ఏం సంబంధం అండి? ఏం సంబంధం సిఐడికి? ఇది పొలిటికల్ స్టేట్మెంట్. కావాల్సింటే వాళ్ళు వైసీపీ తరఫున పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అంతే తప్ప సిఐడికి ఏం సంబంధం అంటున్నాను. సిఐడి అది తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది, ప్రతిపక్షాలకు ఆంక్షలు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది, ప్రతిపక్ష నాయకుల్ని ఏదో పద్ధతిలో కోర్టు ద్వారా ఒక చిన్న ఆర్డర్ తీసుకొని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం కనపడుతుంది తప్ప ఇందులో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్స్ వాళ్ళు తిరుగుతున్నారండి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది, పౌర స్వేచ్ఛ లేకుండా పోతుంది, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతుంది, కాబట్టి ప్రజలారా మేల్కోండి అని. మరి ఓ ప్రతిపక్ష నాయకుడిగా లోకేష్ కావచ్చు, అట్లాగే మా పార్టీకి సంబంధించి మేము విమర్శిస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇంకోరు విమర్శిస్తూ ఉంటారు. ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆధారం చేసుకొని ఒక పొలిటికల్ లీడర్ మీద సిఐడికి ఏ అధికారం ఉందండి? సిఐడి బాధ్యతలు అదేమైనా ఉందా? కాబట్టి సిఐడి చేసింది తప్పు, ఇదే చాలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. నిజంగా రేపు ప్రభుత్వం కనుక మారిన ప్రభుత్వం ఎందుకింత ఉలిక్కి పడినారు, ఎందుకింత పై అంతా కాల్చుకున్నారు, మీరు ఎందుకు ఈ రకంగా ప్రతిపక్షాన్ని వేధించినారు అని రివ్యూ చేయాలి కదా. రివ్యూ చేయకపోతే చట్టబద్ధమైన పాలన ఎట్లా అవుతుంది? రివ్యూ చేయాలా, ఎక్సైజ్ చేసినటువంటి వాళ్ళను శిక్షించాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, లేదా వాళ్ళ సర్వీస్ కు పనికొస్తారా పనికిరాలా తేరాలా. ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి. కాబట్టి దీంట్లో లోకేష్ గారి స్టేట్మెంట్ లో నేను ఇంకా ఏదైనా అయ్యన్న పాత్రుడు ఈ మధ్య కొంచెం మాట్లాడిన దాంట్లో కొన్ని అబ్జెక్షన్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు వినిపించిన దాంట్లో ఏం అబ్జెక్షన్ ఏం లేదండి. అది న్యాచురల్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పకపోతే ప్రజలకు ఆత్మవిశ్వాసం ఎట్టగలుగుతుంది. మేము ఈ ఎక్సెస్ మేము రికార్డ్ చేస్తున్నాము, ఎర్ర బుక్క, తెల్ల బుక్క, పచ్చ బుక్క పెద్ద అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రిని తిట్టినట్టు, లేకపోతే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపారని చెప్పి మీ ఒక్కొక్కటి సంగతి తేలుస్తారు, నేను అధికారం రాగానే ఏళ్ళు చూపించి వాళ్ళని చేసినట్టు అవి కదా బెదిరింపులు అంటే. అవి బెదిరింపులు అయితే తప్ప ఇది మేము రాసుకుంటున్నాము, మేము నోట్ చేసుకుంటున్నాము అని బెదిరింపట్లయితుంది. తప్పు చేస్తున్నావు నువ్వే అంగీకరిస్తున్నావు, సిఐడి అంగీకరిస్తుంది. కాబట్టి లోకేష్ గారి దాంట్లో మాటల్లో తప్పు లేదు. సిఐడి ఒళ్ళంతా కాల్చుకుంటుంది. ఈ రోజు కోర్టుకు పోవడం కూడా అధికార దుర్వినియోగమే. తప్పనిసరిగా సిఐడిని
సమూలంగా దాన్ని సంస్కరించాలా. రేపు ప్రభుత్వం కనుక మారితే ఎవరైతే ఈరోజు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కటకటాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి రావాలనే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్. లక్ష్మీనారాయణ గారు, అసలు ఏంటి సిఐడికి ఉన్న